సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో నగరవాసులు తిరిగి పట్నం పట్టపట్టారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎన్హెచ్ 65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పాటు చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రద్దీ మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టగా డ్రోన్లు, సీసీటీవీలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, పతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఎలా ఉందంటారు? గుడ్ మార్నింగ్. తెలంగాణలోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పెద్ద ఎత్తున వాహనదారులతో రద్దీగా ఉంటుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే సంక్రాంతి పండుగ ముగించుకొని తిరిగి హైదరాబాద్ ప్రయాణమైనటువంటి వాహనదారులు ఈ రోజు వర్కింగ్ డే కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున వాహనాల ఫ్లోటింగ్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే అంటే కోదాడ ప్రాంతం నుంచి కానీ ఇక్కడ విజయవాడకు వచ్చే జాతీయ రహదారి కావచ్చు, గుంటూరు నుంచి వచ్చేటటువంటి జాతీయ రహదారి అన్నిటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రూట్స్ అన్ని అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తుగానే అంటే ఒక రోజు ముందుగానే నల్గొండ ఎస్పీ కావచ్చు, సంబంధించినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులతో ఒక రూట్ మ్యాప్ నైతే క్లియర్ చేశారు. దీనికి సంబంధించి ముందస్తుగానే అంటే గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ ఆలియా టు మల్లెపల్లి, నాగార్జున సాగర్ రోడ్లకు సంబంధించిన రూట్ లోని హైదరాబాద్ వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. ఇకపోతే నల్గొండ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వెహికల్ ని మునుగోడు టు పంతంగి చౌటుపల్లి ముందస్తుగానే అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా వెహికల్ రూట్స్ ను కూడా అన్ని ఒక ఇబ్బంది కలగకుండానైతే పోలీసు రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి వాహనాలు ఒక్కటేసారి ఫ్లోటింగ్ రావడంతో కొంత పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ అయితే పెరిగింది. ఈ రద్దీని అంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ కాకుండానైతే ముందస్తు చర్యలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో కూడా వాహనాలు ఎక్కువ కావడంతో ఎక్కడ టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండా ముందస్తుగా వాళ్ళకి అందించినటువంటి రూట్స్ ని అంటే గేట్స్ జనరల్ గా 15 గేట్స్ ఉంటాయి. అక్కడ పూర్తిగా ఆ 10 గేట్లు కూడా హైదరాబాద్ వైపే మళ్లించడంతో కొంత ట్రాఫిక్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. వాహనాలు ఈ రోజు వర్కింగ్ డే ఆఫీసులకు పోవడం దృష్టిలో ఉంచుకొని కొంత రద్దీ పెరిగినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే వాహనాలు క్లియర్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.